ప్రభువుని ఆరాధించిన నిమిత్తం దేవుని వాక్యంలో ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుకుంటాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరి 6వ వరుసలో చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ మాట గమనిస్తే మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు. కాబట్టి దేవుడు మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన కొరకు మనలను స్వీకరించాడు. తన కుమారులుగా చేసుకోవడం కోసం ఆయన ఆలోచించి చేసిన ఈ గొప్ప కార్యం మన జీవితాల్లో ఎంతో గొప్ప సంగతి. కాబట్టి మనలను తన కొరకు నిర్ణయించుకున్నాడు, లేకపోతే మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నట్లు ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని, చూడాలని. అందుకే తన మహిమకు కీర్తి కలుగునట్లు అని ఉంది 11-12 వచనాల్లో. తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక తనకు మహిమ తెచ్చుకునే ఉద్దేశంతో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ విషయంలో మనం ఎంతో ధన్యులమని చెప్పాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన తనకు కీర్తి తీసుకురావడం కోసం మనలను ఏర్పాటు చేసుకున్న దాని వెనుక మన మీద ఆయనకి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. దేవునికి మన గురించి చాలా గొప్ప గొప్ప ఆలోచనలు. అంటే మనలను మరి ఎంతో గొప్పవారుగా చేయాలని, లేకపోతే ఎంతో విలువైన వారుగా చేయాలని, ఎంతో మరి తనకు ఇష్టమైన వారుగా మనల్ని చేసుకొని మనల్ని ఎంచుకున్న, కోరుకున్న దేవుడు. అందుకని చూడండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయనకున్నటువంటి మన మీద ఆయనకున్నటువంటి మరి ఏ విషయాలు, లేకపోతే ఆయన మనల గురించి ఎలాంటి వారుగా మనల్ని ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం చూస్తాం. కొన్ని సంగతులు చూసుకొని ఎలాంటి వారుగా మనం చేయబడ్డాం, లేకపోతే ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారం అనేది ఆ ధన్యతలు మనకు ఇవ్వబడినందున వాటిని బట్టి మనం ఆరాధన చేయవలసిన వారు. ఎలాంటి వారం దేవుని దృష్టిలో చూడండి. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో 1 సమూయేలు 12వ అధ్యాయం, 1 సమూయేలు 12వ అధ్యాయం 1 సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చాలే, ఇక్కడ ఈ మాట గమనించండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మన యందు ఇష్టపడుతున్నాడు అనేది మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన యందు ఇష్టం కలిగిన ఆడుకున్నాడు. మనలను తనకు జనులుగా చేసుకోవడం కోసం
ఆయన ఇష్టపడుతున్నాడు, మనల్ని ఆయన ఇష్టపడుతున్న దానికి కారణం ఏంటంటే మనము ఆయనకు అత్యంత ప్రీతి పాత్రులం కనుక, ఆయనకి ఎంతో ప్రీతి పాత్రులమైన వారం కనుక మనల్ని ఆయన తనకు జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. అంటే మన విషయంలో ఆయన తన జనులుగా ఉండడు కొరకు ఇష్టపడుతున్నాడు అనేది మనకు. ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఆయనకిష్టమైన ప్రజలం, ఆయనకిష్టమైన ప్రజలం. కాబట్టి ఆయనకిష్టమైన ప్రజలుగా మనం చేయబడినందుకు ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నీకు ఇష్టలుగా చేసుకున్నావు, అందుకే నిన్ను ఆరాధిస్తాను. కనుక మనకున్న పరిస్థితుల్లో మరి చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? మన పరిస్థితులన్నీ కూడా మార్చివేసి మనల్ని ఒక నూతనమైన వ్యక్తులుగా చేయటానికి, అలా చేసి తన జనులుగా మనలను స్వీకరించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు అనేది మనం ఆయన ఆరాధించవలసిన విషయం. ప్రభువా నా యందు నువ్వు ఇష్టపడుతున్నావు, అందుకే నీకు వందనాలు, నేను కూడా నిన్ను ఇష్టపడి నిన్ను ఆరాధిస్తాను అనే అనుభవం మనకు అవసరం. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెషయా 1:2, 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, ఏముంది? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని. ఈ మాట గమనించండి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని. దేవుడు మనలను గొప్పవారినిగా చూస్తున్నాడు, దేవుడు మనలను గొప్పవారిగా చూస్తున్నాడు. మనలను పెంచి మనలను గొప్పవారినిగా చేసిన దేవుడు కనుక ఆయనే అంటున్నాడు, ఆకాశమా, సాక్ష్యం కూడా పిలుస్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని. మనం ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా, మనం గొప్పవారిగా, ఆయన దృష్టిలో గొప్పవారుగా చేయబడిన అనుభవం కనుక గొప్పవారుగా చేశాడు దేవుడు మనల్ని. గొప్పవారంటే లోకములో ఉన్నటువంటి లోకముపరమైన జీవితం జీవించే వాళ్ళకంటే కూడా గొప్పవారు. పాపంలో జీవించి పాపంలోనే మరణిస్తే నిత్య నాశనానికి పాత్రులైపోయే వారి కంటే కూడా గొప్పవారు. ఎందుకంటే వారు దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చారు, వారు దేవుడు కలుగు చేసిన గొప్ప జీవితం జీవిస్తున్నారు. అందువలన అది గొప్ప జీవితం. మనం ఆయన దృష్టికి గొప్పవారిమి. కానీ మనం తేలిగ్గా అనుకుంటాం, మనల్ని గురించి మనకు తెలియదు, మన సంగతి ఏంటో మనకు తెలియదు. కానీ దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవారు. అందుకే దేవుడే అంటున్నాడు అన్నమాట, ఏమంటున్నాడు? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. కనుక చూడండి, దేవుడు మనలను గొప్ప వారుగా చేసి ఆయన యొక్క మరి భద్రత కానీ లేదా పోషణ కానీ లేకపోతే మనకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ పిల్లలైతే చదువుకున్న తర్వాత ఉద్యోగాల్లో, ఒకవేళ మనం పనులు చేసుకునే వాళ్ళమైతే మన పనుల విషయంలో మంచి చోట్లో ఉంచుతాడు దేవుడు మనల్ని. అంతేకాదు, ఎక్కడ మనల్ని కింద ఉంచాడు, పైన ఉంచుతాడు. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పాడు దేవుడు. కనుక అందువలన ఆయన మనల్ని గొప్ప స్థానంలో చూస్తున్నాడు, గొప్ప స్థానంలో మనలను చూస్తున్నాడు. గొప్పవారిగా చేసుకున్న దేవుడు మన స్థానం గొప్పదిగా ఉండాలని ఆలోచించాడు. కనుక మన స్థానం ఎప్పుడు తక్కువైంది కాదు. చూడండి, అందుకనే ఎక్కడైనా కూడా దేవుని పిల్లలకు చాలా విలువ ఉంటుంది. దేవుని పిల్లలైన వారికి విలువ ఉంటుంది. ఎందుకు? దేవుడు వారిని గొప్పవారిగా చేసిన కారణం చేత. ఎందుకు? గొప్పగా చేసిన తర్వాత ఏం కలిగింది వాళ్ళకు? ఏం కలుగుతుంది చెప్పండి? ఒక వినయం, దేవుడు అంటే భయము, భక్తి, విశ్వాసం, నెమ్మది కలిగిన జీవితం. వాళ్ళ జీవితం ఎంతో గొప్పదిగా చేయబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి నష్టదాయకమైన విషయాలు వారు లేని వారు ఉంటారు కనుక దేవుని దృష్టిలో గొప్పవారు. అందుకే పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. కనుక దేవుడు మనలను గొప్పవారిగా చేసి మనలను మరి ఆ విధంగా మన జీవితంలో ఆ గొప్ప స్థానంలో మనల్ని పెట్టిన కారణం చేత
మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభువా, నన్ను గొప్ప వ్యక్తినిగా చేశావు, ఈ లోకంలో గొప్ప వేడుకగా చేశావు, గొప్ప వ్యక్తిగా చేశావు అనేటువంటి అనుభవం కలిగి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం ఏముంది అక్కడ? ద్వితీయోపదేశకాండం 7:6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. సరే, మనం మన దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితులం, ప్రతిష్ఠించబడిన వారం, ప్రత్యేకించబడిన వారం. సరే, ప్రతిష్ఠించడం అంటే ఏంటంటే ఆయన కొరకు మన జీవితాలు అంకితం ఇవ్వబడినటువంటి, అంకితం చేసుకున్నటువంటి అనుభవం కలిగిన వారు కనుక మన జీవితాలను ఆయనకు ప్రతిష్ఠించిన కారణం చేత మనము ఆయనకు ప్రతిష్ఠితులమైనాం. కనుక ఇది ఆయన మరి మనల్ని తనకు ప్రతిష్ఠితులుగా చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాడు? ఆయన మనలను ఏం చేశాడంట? 7వ వచనం చూడండి, అంటే 6వ వచనం చివరిలో చూడండి. 6వ వచనం చివరిలో 6వ వచనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను ఎక్కువగా ఎంచాడు. సరే, లోకంలో ఉన్న జనులందరికంటే కూడా మనల్ని ఎక్కువగా ఎంచిన దేవుడు. లోకంలో ఉన్న జనులందరికంటే కూడా మనల్ని ఎక్కువ స్థానంలో ఆయన ఉంచాడు. అందుకే ప్రతిష్ఠితులం, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. మన జీవితం ఆయన కొరకైందిగా చేయబడిన జీవితం గలవారం. అందువల్ల దేవుడికి మనం ఎంతో ప్రతిష్ఠితమైన జనము, అంటే ప్రత్యేకించబడిన జీవితం కలిగిన జనం. దేవుని కొరకైనా ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఆయన ప్రతిష్ఠితులుగా చేయబడ్డాం కనుక ప్రభువా, నన్ను నీ కొరకు ఎంతో ప్రతిష్ఠితమైన జనంగా చేశావు. లేకపోతే ఇంకో ఏం చెప్పాలంటే ప్రశస్తమైన వారుగా చేసుకున్నావు. నన్ను ప్రశస్తమైన వారుగా, అంటే ప్రశస్తమైన వారంటే ఎంతో గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను అలా పిలుస్తారు. కనుక ప్రీషియస్ పీపుల్ అంటే ప్రశస్తమైన జనం. కనుక అలాంటి అనుభవంలో మనం తీసుకొచ్చిన కారణం చేత దేవుడు మనల్ని తన కొరకు ప్రతిష్ఠించుకున్న అనుభవంలో మనం తీసుకురాబడినందున దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఇది మూడవది. 4వ చూడండి, దేవుని వాక్యంలో కీర్తన 16వ అధ్యాయం, కీర్తన 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 16వ అధ్యాయము 3వ వచనం. 16:3. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చూడండి, దేవుడు అంటున్నాడు, దేవుని దాసుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? 3వ వచనంలో, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. దేవుని పిల్లలుగా మనము ఆయనకి ఇష్టులైన ప్రజలు, లేకపోతే శ్రేష్ఠులైన వారం, శ్రేష్టమైన వారం. చూడండి, 4వది ఏంటంట? మనం ఆయనకు శ్రేష్టమైన వారం. ఇక మనకు మించి ఆయనకు వేరే దేనితో పని లేదు. చూడండి, లోకంలో అనేకమైన వారు దేవదూతలు ఉన్నారు. చూడండి, దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలను కూడా దేవుడు ఏం చేసినాడు? మనకంటే తక్కువగా చేశాడు. దేవదూతలను కూడా మనకంటే తక్కువగా చేశాడు. మన దేవదూతల కంటే పైన మనల్ని ఉంచాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన మనము భయభక్తులు కలిగి ఉన్న కారణం చేత ఆయన భక్తి గలవారుగా చేయబడిన మనమే దేవునికి శ్రేష్ఠులము, దేవునికి శ్రేష్టమైన వారం. అందుకే మనం ఏం చేయాలా? మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, లోకంలో దేవదూతలు ఉన్నారు, లేకపోతే అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు, లేకపోతే అనేకులు ఉన్నా కూడా వారందరికంటే నీవు నీ భక్తుడనైన నన్ను శ్రేష్టమైన వాడుగా చేసుకున్నావు. అందుకే నీకు వందనాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది 4వది. 5వది చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. 6:20 ఏముంది అక్కడ? విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చూడండి, లేకపోతే 19:20 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి, దేవుడు విలువ పెట్టి మనలను కొన్నాడు. విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే దేవుని దృష్టికి విలువైన వారము. దేవుని దృష్టికి విలువైన వారం కనుక మనల్ని ఆయన విలువించి కొన్నాడు. ఇప్పుడు ఒక మనిషి దేహం ఒకవేళ మరి కాల్చి బూడిద చేస్తే ఇదంత విలువైన ఇది అవుతుంది. 6 రూపాయలు ఎంత అవుద్దంట ఆ బూడిద. ఆ బూడిదలో ఉండే కొన్ని అవసరమైతే ఉపయోగించుకుంటా తీసుకుంటే దాన్ని లెక్క పెడితే 6 రూపాయల చిల్లరే మన యొక్క దేహం అంతా కూడా ఖరీదు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? తన యొక్క కుమారుడు యేసు ప్రభు రక్తం ద్వారా మనలను కొన్నాడు. యేసు ప్రభు రక్తాన్ని క్రయంగా చెల్లించి మనల్ని కొన్నాడు. కనుక రక్తం ఎంతో విలువైంది. దేహము విలువైంది కాదులే, కానీ యేసు ప్రభు రక్తము ఎంతో విలువైన రక్తం, అమూల్యమైన రక్తం. కనుక ఆ రక్తం మన కొరకు కలువరి చిలువలో కార్చిన యేసు ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన మనము విలువ గలవారం, విలువ పెట్టి కొనబడిన వారం. కనుక ఆయన దృష్టికి విలువైన వారం. నేను ఇంత ఇచ్చి నిన్ను కొన్నాను, సరే, నేను ఇంత ఖర్చు చేసి నిన్ను కొన్నాను అంటే ఎంతో క్రయం చెల్లించాను నీ కొరకు నేను. కనుక విలువైన వారము. చూడండి 5వది ఏంటంట? విలువైన వారం. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్న కారణం చేత ఆ విలువ మనకు వచ్చింది. ప్రభువా, నన్ను నీ రక్తం ఇచ్చి నువ్వు కొన్నావు, తర్వాత నన్ను రక్షించుకుంటూ వచ్చావు, నన్ను నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చావు. లోకంలో ఉన్న నన్ను, ఎంతోమంది మనుషులు ఉన్నప్పటికీ కూడా నన్ను ఏం చేశావంటే నీవు నీ జనులుగా ఉండటం కోసం నా యందు ఇష్టం కలిగిన దేవుడుగా ఉన్నావు. అంతేకాదు, మరి మనం చూసినటువంటి సందర్భాల్లో మరి 2వ సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 2వ సందర్భంలో కూడా ఏమని ఆయన అంటున్నాడు? గొప్పవారిగా మనలను చేసుకున్న దేవుడు. మొదటిదేమో ఆయనకిష్టులైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. రెండవదేమో గొప్పవారుగా మనలను చేసిన దేవుడు. మూడవది ఆయనకు మనలను ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. మీరు నా వారు, నేను మీ వాడు అన్నట్లు మనల్ని ప్రతిష్ఠించుకున్న దేవుడు. నాలుగవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న కారణం చేత మనము శ్రేష్టమైన వారంగా కనపడుతున్నాం ఆయనకు. కనుక ఆయనకు మనము శ్రేష్టమైన వారం. 4 ఆ కారణం చేత 5వదిగా ఇలాంటి మనలను దౌర్భాగ్యులమైన లేకపోతే ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఏం చేశాడు? ఇలాంటి అనుభవాల్లో ఆయన మన రక్షణ కొరక యేసు ప్రభువును అప్పగించి చిలువ రక్తం ద్వారా మనల్ని విమోచించి ఎంతో క్రయధనం చెల్లించి మనల్ని కొన్నాడు. కనుక ఆయన దృష్టికి విలువైన వారం. కనుక దేవుడు మన గురించి ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు చూడండి. మనం ఆయనకు ఎంత విలువైన వారంగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు, ఎంతో అమూల్యమైన వారుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. కనుక ఆయనకి ఇష్టలము, ఆయన దృష్టిలో గొప్పవారము, ఆయనకు ప్రతిష్ఠితమైన జనము, తర్వాత ఆయనకు శ్రేష్ఠులైన వారము, తర్వాత ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారం. యేసు ప్రభు ద్వారా ఇవన్నీ మనకు కలిగినాయి. ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఏం చేస్తామంటే, ప్రభువా, ఇలాంటి ఆధిక్యతలని నా జీవితంలో కలుగు చేశావు, నీకు వందనాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.